ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మన ఓట్లు మనమే వేసుకుందాం, మన బీసీ అభ్యర్థిని మనమే గెలిపించుకున్న నిదానంతో బీసీలు ఈరోజు ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ పట్టణంలో, ముఖ్యంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో బీసీ సమాజ్ తన ఉనికిని, తన బీసీ నాడిని ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు బీసీ సమాజ్ కార్యాలయంలో ఒక బీసీ సమాజ్ అన్ని కుల సంఘాలతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. అసలు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు, అసలు ఏందో విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ సాగర్ ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. అసలు ఈరోజు బీసీ సమాజం అన్ని కుల సంఘాలతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అసలు ఈరోజు మీరు ఏ నాడి ముందు తీసుకెళ్తున్నారు, అసలు మీ ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? నమస్కారం అన్న. ఈరోజు మేము బీసీ కుల సంఘ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్న ప్రధాన కారణం, బీసీలకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎంపీ సీటు బీసీలకే కేటాయించాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అగ్రవర్ణ అభ్యర్థికి సీటు కేటాయించడం జరిగింది. ఇప్పుడు అవకాశం ఉన్న భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీల్లో బీసీలకు సీట్లు కావాలనే ప్రధాన నినాదంతో మేము ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 60 నుంచి 65% ఉన్న బీసీ ఉన్నారు కాబట్టి, ఇక్కడ గతంలో 2 ఎంపీలుగా పార్లమెంట్లో అడుగుపెట్టిన బీసీలు ఉన్నారు కాబట్టి, మహబూబ్నగర్ పార్లమెంట్లో బీసీలకు అవకాశం ఉంది అనేదానికి అదొక ఉదాహరణగా మాత్రమే. కాబట్టి మిగతా పార్టీలైనా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ పార్లమెంటు సీటు బీసీలకు కేటాయించిన ప్రధాన డిమాండ్తో ఈరోజు వాళ్ళ జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా శ్రీనివాసరెడ్డి గారికి మేము బీసీకి కేటాయించాలని డిమాండ్తో ఒక వినతి పత్రం ఇవ్వదలుచుకున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారికి కూడా ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఉన్న 62-64% దాదాపు మహబూబ్నగర్ ఉమ్మడి పార్లమెంట్ జిల్లాలో ఉన్నారు, బీసీలు ఉన్నారు. కానీ వీరిలో ముఖ్యంగా ఎవరెవరి పేర్లు వినబడుతున్నాయి? బీజేపీలో ఎవరి పేరు ప్రధానంగా వినబడుతుంది? తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎవరి పేరు ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఇప్పుడు బీజేపీలో మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో బీసీ నాయకుడు ఎవరున్నారు? భారతీయ జనతా పార్టీలో గత 12 సంవత్సరాలుగా బీసీ నాయకుడిగా శాంతికుమార్ గారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఎంపీ అభ్యర్థిగా, బలమైన బీసీ అభ్యర్థిగా కనిపిస్తున్నాడు. కాబట్టి అతనికి బీసీ సమాజ్ తరఫున మేము అతనికి టికెట్ ఇస్తే అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి అతనితో కలిసి పనిచేయడానికి, ఒక బీసీ అభ్యర్థిగా కాబట్టి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది మా ముఖ్యంగా బీసీలో బీజేపీలో బీసీ నాయకుడు శాంతికుమార్కు సీటు ఇస్తే బీసీలు అందరూ ముందుండి గెలిపించుకుంటామని, ముఖ్యంగా బీసీ సమాజ్ బీసీ నాయకుని గెలుపు కోసం కృషి చేస్తుందని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్నగర్.